హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వీడియో స్టార్టింగ్లోనే స్పార్క్ని చూపిస్తుంది, వేపాకులను చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఈరోజు ఈ వ్లాగ్లో ఏం చూపించబోతున్నాను అంటే స్పార్క్ యొక్క బాత్ రొటీన్ అనమాట. స్నానం చేసే ముందు ఏం చేస్తాము, సో వీడికి స్నానం చేయించాలంటే ఒక టాస్క్ అనమాట. టాస్క్ దేనికి అని అంటే స్పార్క్ చాలా కేర్ తీసుకుంటాం అనమాట. ఏ టిక్స్ రాకుండానా, ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండానా. సో స్నానం చేసే ప్రతి సండే కూడా ఏం చేస్తాను అని అంటే వేపాకులు తెచ్చేసి, వేపాకులతో కొంచెం ఇదిగోండి, ఫస్ట్ వేపాకులు అయితే తెచ్చేసుకున్నాను ఈ రోజు అయితే. తెచ్చుకొని ఒక్కొక్కటి ఇంకా ఆకులు అయితే సపరేట్ చేసేస్తున్నాను స్టెమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ స్టెమ్ ఏదైతే ఉంటుందో కొంచెం హార్డ్ది, అది నవలడానికి ఇచ్చేస్తే డాగ్స్కి ఏంటంటే పళ్ళుకి బ్రష్ చేయరు కదా వాళ్ళు, మనలాగా ఉంటాయి అనుకోండి డాగ్స్కి సపరేట్ బ్రష్, బట్ స్టిల్ అవి ఇస్తే కనుక పళ్ళులో ఏమైనా ఉన్నా క్లీన్ అయిపోతాయి అన్నమాట పళ్ళు. సో ఇవన్నీ తెంచేసుకున్నాక వాటర్లో ఫస్ట్ నేను కడిగేసుకుంటున్నా వాటర్లో. ఫస్ట్ వీడు వాటర్ తాగేసాడు, వీటి కోసమే కాయాలన్నా అని చెప్పేసి సేమ్ అదే వాటర్లో ఇంకా పక్క నుంచి లెగట్లేదు అసలు. వీడైతే వాటర్లో వాష్ అయితే చేసేసుకుంటున్నాను. వాష్ చేసేసుకుంటే ఇటు చూడండి, ఇంకా వీడి వేషాలు అందులో మూతెట్టేద్దామని చెప్పి చూస్తున్నాడు. ఇంకా బకెట్లోని మూతెట్టేద్దాం, వాటర్ తాగేద్దాం, ఏముంది ఆడుకోవడానికి, జస్ట్ ఆడుకోవడానికి. ఎంతసేపు ఏం దొరుకుతుందో ఆడుకుందామా, ఏం దొరుకుతుందో నోట్తో పీకేద్దామా, లాగేద్దామా అని ఎప్పుడు ఇంకా. సో ఇంకా చూడండి ఎలా చూస్తున్నాడో, ముంచుతున్నానో తీస్తున్నాను కదా. సో వాష్ చేసుకునేక గిన్నెలో ఒక 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులో వేపాకులు అయితే వేసేసి గ్యాస్ మీద పెట్టేస్తాను. చాలా మంచిది ఇది డాగ్స్ కోసం, స్కిన్ కేర్ అనమాట. ఇది మంచి స్కిన్ కేర్ డాగ్స్కి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి, టిక్స్ లాంటివి ఏం లేకుండా చేస్తుంది అనమాట. సో ఇది నేను ప్రతిసారి ఇదైతే ఫాలో అవుతాను. సో లాస్ట్ టైం స్నానం చేయించేటప్పుడు ఏం చేశారంటే మా డాడీ వేపాకు పెట్టకుండా స్నానం చేయించేసారు. ఇప్పుడు కొంచెం హెయిర్ ఫాల్లో ఉందని చెప్పేసి ఇంకా నేను ఇలా ఈరోజు అయితే చేద్దామని చెప్పేసి అనుకుని చేస్తున్నాను. సో ఇది ఎలా గ్యాస్ మీద పెట్టేశాను. చిట్టికేడు పసుపు, చాలా తక్కువ, ఏదో వేస్తున్నామని పేరుకి అంతే. నెక్స్ట్ అలోవెరా, పెద్దది అవసరం, జస్ట్ చిన్నది. అది కూడా లోపల గుజ్జు మాత్రం, పైన తొక్క అయితే తీసేసి గుజ్జు లోపల వైట్ కలర్, అదే వాటర్ కలర్లో ఒకటి ఉంటుంది కదా గుజ్జు, సో ఆ గుజ్జు మాత్రమే. పైన తొక్క ఏం చేస్తారంటే ఇదిగోండి, ఇప్పుడు వీడియోలో నేను ఏం చేస్తున్నానో అదే మీరు చేయాలన్నమాట. తొక్క స్కిన్కి రాసేసుకోండి, చాలా మంచిది స్కిన్కి కానీ హెయిర్కి కానీ. తింటే కూడా చాలా మంచిది, బట్ తినలేము, అది చాలా 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 చేదు, కాస్త ఐదోసం ఆ టైప్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇదైతే బాయిల్ చేసేస్తున్నాను. ఈ కలర్ ఎలా ఉంది కదా, సో ఎప్పటి వరకు బాయిల్ చేయాలి అంటే చూపిస్తాను నేను. ఈ లోపు వీడైతే చిన్న నాప్ వేసేద్దాం అని చెప్పేసి నాప్ వేసేస్తున్నాడు అనమాట. పిలుస్తున్నాను, పైన పలకట్లే. ఈ కలర్లో వచ్చినంత వరకు మనం బాయిల్ చేసుకొని నెక్స్ట్ ఫస్ట్ మా నాన్నగారు తాగుతుంది అనమాట, మా అమ్మమ్మ తాగుతారు ఎప్పుడునా. సో కొంచెం ఇస్తాను చూడండి ఎలా తాగేస్తుందో అసలు. నెక్స్ట్ మా డాడీ కూడా అడిగితే మా డాడీ అన్నారు ఇది ఇంకా మా అమ్మమ్మకి ఇచ్చేసిన వెంటనే స్పార్క్ కోసం తీసేస్తున్నాను అనమాట. ఎక్కువ కాదు, కొంచెం, అది కొంచెం తాగినా చాలా హ్యాపీ అనమాట. ఈ మధ్య చాలా టెక్కు చేస్తున్నాడు, చల్లార్చుకున్నాను, వేడిగా ఉంది కదా. సో ఈ లోపు మా నాన్నమ్మ కిచెన్లో చల్ల పెట్టుకొని తాగేసిన, చూసారు అసలు ఏం చేయదు, ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వకుండా తాగుతుంది. మా డాడీ కూడా తాగుతానంటే కొంచెం తీసిచ్చాను. సో నెక్స్ట్ ఏంటంటే ఆకులు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం చల్లబడిపోయాయి. సో ఆకులు అండ్ వాటర్ మిక్సీలో వేసేసి, వాటర్ అప్పుడే వేయట్లే, మిక్సీ జార్లో అయితే ఫస్ట్ అలోవెరా గుజ్జు కొంచెం అండ్ ఆకులు వాటర్ సపరేట్ చేసేసి ఆకులు ఒకటే వేసి ఫస్ట్ మిక్సీ చేయండి. ఫస్ట్ బాగా మిక్సీ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో అనేది వాటర్ వేస్తాం అనమాట. సో ఇలా రావాలి, చూపిస్తున్నాను కదా, అలా మిక్సీ అయిన తర్వాత అప్పుడు వాటర్ ఏదైతే సపరేట్ చేసామో అప్పుడు వేయాలి. ఇప్పుడు మళ్ళీ స్పార్క్ నాప్ వేసాడు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మెయిన్ టాస్క్, ఇది తాగిపించడానికి. ఇప్పుడు వీడిలో ఉన్న కమల్ హాసన్ బయటకు వస్తాడనమాట. వీడి యాక్టింగ్లు, వీడు చేసే నాటకాలు ఇప్పుడు ఎంతలా ఉంటాయంటే వీడియో తీసి పెడితే వీడియో లిమిట్ అయిపోద్ది, కానీ వీడి నాటకాలు అయితే సరిపోవు అనమాట. అంత ఎక్కువ నాటకాలు చేస్తాడు. తాగడానికి చిన్నప్పుడు బాగానే తాగేసేవాడు అసలు ఏమనకుండా. ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం పెరుగు వేస్తాను అనమాట. పెరుగు వేసి చేతితో తాగిపిస్తే అప్పుడు కూడా తాగడు, చాలా చాలా ఎక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ. ఇంకా అందుకని చెప్పేసి మధ్యలో కొంచెం వీడియోస్ అయితే ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా తాగట్లేదు కదా అని బనానా చేతి తెచ్చాను అనమాట. బనానా ఒకటి తినిపించేసి బనానా అందులో వేస్తే ఆ బనానా తినేస్తున్నాడు, వాటర్ తాగట్లేదు అనమాట. తెలివైనవాడు, తక్కువ తెలివితేటలు అయితే కాదు వీడికి, ఫుల్గా తెలివితేటలు. వేరే సపరేట్ గిన్నెలో వేసాను, పెరుగు వేసాను అందులో, అది తాగిపిస్తున్నాను. సో చేత్తో పట్టుకొని తాగిపిస్తే సార్ గారు తాగుతున్నారు అనమాట, లేకపోతే డైరెక్ట్గా తాగట్లేదు. అంత యాక్టింగ్ వీడికి. ఇది అంతకంటే పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు వీడికి అది బాడీకి రాయడం. చూడండి ఎంత వేషాలు వేస్తాడు అంటే ఫుల్, చాలా ఎక్కువ యాక్టింగ్లు చేస్తాడు. రావట్లే దగ్గరికి, ఏదో నేను అడిగి కొట్టేస్తాను, చంపేస్తాను అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు, ఓవర్ యాక్టింగ్. కానీ ఏ మాటగా మాట, ఇంట్లో పెట్స్ ఉంటే ఒక చిన్నపిల్లలు ఉన్నట్టేనమాట. ఇంకా ఇవాళ ఎంత అల్లరి చేసినా ఏం చేసినా కోపం వస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రేమ కూడా ఉంటుంది. ఎలా అంటే ఒక మదర్హుడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది ఫీమేల్ కానివ్వండి, మేల్ కానివ్వండి, ఆ
పెట్ పేరెంటింగ్ వల్ల ఇంకా ఆ మదర్హుడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మేల్ ఫీమేల్ అని డిఫరెన్స్ ఏం లేకుండా. ఇదైతే ఫ్యాక్ట్. పెట్ పేరెంట్స్ని అడగండి మీకు చెప్తారు ఆ అటాచ్మెంట్ కానీ ఆ ఎఫెక్షన్ కానీ. ఎంత అటాచ్ అయిపోతాము అంటే వదిలేయచ్చు. ఇప్పుడు నార్మల్గా చేయించుకోవట్లేదా, సరేలే వదిలేద్దాము అనే ఫీల్ రాదు. లేదు అంటే చిన్నపిల్లవాడు అన్న టైప్లో వచ్చేది. మా తమ్ముడు కూడా వచ్చి కూర్చున్నాడు, వీడియో తీస్తున్నాను, నాకు తెలియదు, లెగ్ సెల్పడి చూసిన వెంటనే అది గొప్ప సిగ్గు అనమాట. ఇంకా వీడితో ఇలా కాదు అని చెప్పేసి ఇంకా వీడియోలో అయితే 2 దెబ్బలు కూడా వేస్తాను. టపా మనం జల్లేస్తే ఒళ్ళోకి వచ్చి కూర్చొని పోతాడు. అది నెక్స్ట్ వస్తుంది చూడండి. అదేంటి ఇప్పుడే ఎఫెక్షన్ అన్నది, అటాచ్మెంట్ అన్నది కొడుతున్నాను అంటుంది అని అంటే అంతే. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని కొట్టరా, కోపం చాలా ఎక్కువ కోపం వచ్చేస్తే ఇంకంతే స్లోగా ఒక టపా మనం 2 జల్లు వేస్తాం కదా, ఇది కూడా అలాంటిదేనమాట. సో అలా స్లోగా టప్ మనం 2 కొడితే సేమ్ చిన్నపిల్లలాగా మళ్ళీ వచ్చి ఒళ్ళో పడుకుని పోయింది అనమాట. అది కొట్టాను, ఒళ్ళోకి వచ్చి కూర్చుని పోయింది. ఇంకా ఏం కొట్టుకుతే వేస్తుంది. ఇంకా ఎంత క్యూట్గా ఎంత బాగుంటుంది అంటే అలాంటి మూమెంట్స్ వచ్చి ఒళ్ళో కూర్చొని పోవడం కానీ, ఆ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టడం కానీ. సో నీ పాటలు పడమ్మా, నేనైతే రాయించుకోను అని చెప్పి పట్టు మీద ఉన్నట్టు ఇంకా ఫుల్గా రాయించుకోవడం అయితే రాయించుకోలేదు. నేనే నానా కష్టాలు పడి లెగడం, అటు కూర్చోవడం, ఇటువైపు కూర్చోవడం అని పడుకోబెట్టి రాయడం, చాలా చాలా కష్టాలు పడి ఏదో రాయడానికి ట్రై చేశాను. బట్ స్టిల్ మొత్తం బాడీ మొత్తానికి అయితే రాయించుకోలేదు. ఇల్లు అయితే కంగాలు అయ్యింది, క్లీన్ చేసుకోవాలి నేనే. సో ఇంకా అలా సరే సగం కదా అని చెప్పేసి ఓకే ఇంకా నేను నాకు ఓపిక అయిపోయింది అనమాట. కొంచెం కొంచెం రాశాను, కొంచెం ఇంకా వదిలేసాను పెట్టాను. ఇంకా స్నానం చేయించేస్తున్నాను అనమాట. నెక్స్ట్ స్నానం అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈవినింగ్ ఫ్యాన్ కింద పెట్టేయడమే. అది మార్నింగ్ అయి ఉంటే కొంచెం ఎండలో గట్రా బయట పెట్టేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు ఫ్యాన్లోనే పెట్టాలి. ఇంకా తడిగా పడుకుని పెట్టి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.